الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونظيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الذين يؤمنون بالغيب ويقيمون الصلاة ومما رزقناهم ينفقون అన్ని విధాల పొగడ్తలు సర్వ విధముల ప్రశంసలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్కే అంకితం. అల్లాహ్ కృపా కటాక్షాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై ఎల్లేడలా కురియుగాక. అభిమాన సోదరులారా, నేటి నా ప్రసంగాంశం భవిష్యవాణులు ఖురాన్ మరియు హదీసు వెలుగులు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, హుదల్ లిల్ ముత్తఖీన్ అల్లదీన యుమినూన బిల్ గైబ్ వ యుకీమూన అస్సలాహ్ వ మిమ్మా రజక్నాహుం యున్ఫికూన్. దైవభీతి పరులు ఎవరు అంటే వారు అగోచర విషయాల పట్ల విశ్వాసం కలిగి ఉంటారు, నమాజును స్థాపిస్తారు, అల్లాహ్ వారికి ప్రసాదించిన జీవనోపాధి నుండి వారు ఖర్చు చేస్తారు. కనుక ఈ ఆయతులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వాస వర్గానికి చెందిన ఓ విశిష్ట లక్షణాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేర్కొన్నాడు. అదేమిటంటే, ప్రథమంగానే చెప్పచ్చు, వారు అగోచరాలను విశ్వసిస్తారు. అగోచర విషయాల్లోనే ధర్మం, దైవం, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన అన్ని భవిష్యవాణులు వస్తాయి. కనుక అగోచర విషయాలని దేన్నంటారు అంటే, ఏవైతే మనిషి పంచేంద్రియాల, జ్ఞానేంద్రియాల పరిధిలో కూడా రాజాలవో అవి సంభవించిన నాటికి మనిషి వేటినైతే తన యొక్క పంచేంద్రియాలతోనూ తన జ్ఞానేంద్రియాలతోనూ పసిగట్టలేడో వాటిని అగోచర విషయాలు అంటారు. ఆ అగోచర విషయాల్లోని ఒక భాగమే భవిష్యవాణి. కనుక అగోచర విషయాలు ఏవేవి అంటే, ప్రథమంగా మనమందరం విశ్వసించే మన ప్రభు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ అగోచరుడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అగోచరుడు. లా తుద్రికుహుల్ అబ్సార్. మనిషి మేధ కానీ, మనిషి దృష్టి కానీ, మనిషి యొక్క అనుభవాలు కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను చేరుకోలేవు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను అవి ఊహించజాలవు. అలాగే అగోచర విషయాల్లో దైవవాణి కూడా ఉంది, అగోచర విషయాల్లో దైవదూతలు కూడా ఉన్నారు, అగోచర విషయాల్లో సమాధి శిక్షా బహుమానాలు కూడా ఉన్నాయి, అగోచర విషయాల్లో పునరావృత దినం కూడా ఉంది, అగోచర విషయాల్లో స్వర్గ నరకాలు కూడా ఉన్నాయి. ఇలా మానవ యొక్క పంచేంద్రియాలకు, జ్ఞానేంద్రియాలకు అందని అన్ని విషయాలు ఏవైతే అటు ఖురాన్లో ప్రస్తావించబడ్డాయో, ఇటు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసుల్లో, ప్రామాణిక హదీసులో ప్రస్తావించబడ్డాయో వాటన్నిటినీ ఉమూరే గైబ్ అని చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క అగోచర విషయాల్లోనే భవిష్యవాణి కూడా ఉంటుంది.
ఇక అభిమాన సోదరులారా, ఈ అగోచర విషయాల జ్ఞానం అనేది ఎవరికి ఉంటుంది? మనిషి కూడా వీటిని పసిగట్టగలడా? ఈరోజు మనం చూసినట్లయితే వార ఫలాలు, రాశి ఫలాలు ఈ పేరుతోటి, జాతకం చెబుతానన్న పేరుతోటి, చిలక జోస్యం చోటు పేరుతోటి, ఇలా అనేక యొక్క రూపాల్లో వారు అగోచర విషయాల గురించి మాకు తెలుసు, మేము చెబుతాము, మీ జీవిత యొక్క మంచి చెడులు మేమే నిర్ధారించేస్తాము అని వారు డాంబికాలు పోవడం అనేది, డబ్బా కొట్టుకోవడం అనేది మనం చూస్తుంటాం. అయితే వాస్తవం ఏమిటి? వాస్తవంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్న మాట, ఇన్నల్లాహ ఇందహు ఇల్ముస్సా వ యునజ్జిలుల్ గైత్ వ యఅలము మా ఫిల్ అర్హామి వ మా తద్రీ నఫ్సుం మాదా తక్సిబు గదా వ మా తద్రీ నఫ్సుం బి అయ్యి అర్దిన్ తమూత్ ఇన్నల్లాహ అలీమున్ ఖబీర్. ఈ అగోచర విషయాల తాళం చెవులు, మఫాతీహల్ గైబ్ అంటారు. ఈ మఫాతీహల్ గైబ్ అనేది ఎవరి వద్ద ఉన్నాయి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వద్ద మాత్రమే ఉన్నాయి. దైవ ప్రవక్తలు కొన్ని భవిష్యవాణులు తెలియజేశారు. అందరూ దైవ ప్రవక్తలు, అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా కొన్ని భవిష్యవాణులు తెలియజేశారు. అంత మాత్రాన దైవ ప్రవక్తలు కానీ, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కానీ అగోచర విషయాల జ్ఞానం ఉంది అని మనం చెప్పలేం. ఎందుకంటే స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన గురించి తెలియజేసిన మాట ఏమిటంటే, ఒకవేళ నాకే గనక అగోచర విషయాల జ్ఞానం ఉన్నట్లయితే ల అస్తక్సర్తు మినల్ ఖైర్ వమా మస్సనియస్సు, నా జీవితంలో అన్ని మేళ్ళే ఉండేవి, చెడు అనేది, కీడు అనేది నా దగ్గరికి కూడా వచ్చేది కాదు అని స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట. వలౌ కుంతు అఅలముల్ గైబ్, నాకే గనక అగోచర విషయాల జ్ఞానం ఉంటే నా జీవితంలో అన్ని మేళ్ళే ఉండేవి, కీడు అనేది నా జీవితంలో చోటు చేసుకునేదే కాదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ప్రవక్తలు భవిష్యవాణులు తెలియజేశారు, అగోచర విషయాలు తెలియజేశారు అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ మేరకు వారికి అగోచర విషయాల జ్ఞానాన్ని ప్రసాదించాడో ఆ మేరకు మాత్రమే వారు అగోచర విషయాల్ని కానీ భవిష్యవాణులు కానీ తెలియజేశారు. కనుక వారి స్వయం జ్ఞానం కాదు అది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దగ్గర ఉన్న యొక్క అగోచర విషయాల జ్ఞానంలో నుండి కొంత రవ్వంత వారికి ప్రసాదించాడు. వాటిని ప్రవక్తలు మనకు తెలియజేశారు. కనుక వారు స్వతహాగా అగోచర జ్ఞానులు కాలేరు అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, ఇన్నల్లాహ ఇందహు ఇల్ముస్సా. 5 విషయాల్ని ఈ ఆయతులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేర్కొన్నాడు. లుక్మాన్, సూరా లుక్మాన్లో 37వ ఆయత్, ఇందులో 5 విషయాల్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేర్కొన్నాడు. ఒకటి, ప్రళయ యొక్క జ్ఞానం ఎవరికీ లేదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు తప్ప. కనుక హదీస్ జిబ్రీల్లో జిబ్రీల్ అలైహిస్సలాం వచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడిగినప్పుడు మతస్సా, ప్రళయం ఎప్పుడు వస్తుంది అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, అడుగుతున్న వ్యక్తికి ఈ విషయంలో ఎంత మాత్రమైతే జ్ఞానం ఉందో దానికి మించిన జ్ఞానం అడగబడుతున్న వ్యక్తికి కూడా లేదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అలాగే ప్రవక్తలందరితో వారి యొక్క అనుయాయులు ఇదే ప్రశ్న అడిగినప్పుడు ప్రవక్తలందరూ ఇచ్చిన యొక్క సమాధానం ఏంటంటే, ప్రళయానికి సంబంధించిన జ్ఞానం కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వద్ద మాత్రమే ఉంది అని. కనుక దీన్ని బట్టి ప్రవక్తలకు అగోచర విషయాల జ్ఞానం ఉండదు అన్న విశ్వాసం మనం కలిగి ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. తర్వాత ప్రవక్త అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో చెబుతున్న మాట, వయునజ్జిలుల్ గైస్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వర్షాన్ని కురిపిస్తాడు. వర్షం ఎక్కడ ఏ శాతంలో కురుస్తుంది అన్న ఈ యొక్క అంచనా ఏదైతే ఉందో వారు అంటే ప్రజల్లో కొందరు నిపుణులు కాస్త అంచనా కట్టే ప్రయత్నం చేయొచ్చు. కానీ అయితే అసలైన జ్ఞానం అనేది ఎవరికి ఉంటుంది అంటే అది కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే ఉంటుంది. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్న మాట, వయఅలము మా ఫిల్ అర్హాం, మాతృగర్భాల్లో ఉన్న విషయాలు కూడా ఎవరికి తెలుసు అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే తెలుసు. నేడు మనకు అందుబాటులో ఉన్న ఆధునిక పరికరాల ద్వారా, స్కానింగ్స్ ద్వారా ఆ శిశువు యొక్క స్థితిగతులను కాస్తో కూస్తో అవగాహన చేసుకునే అవకాశం మనకు దక్కింది.
కలర్స్ని కూడా చూసుకునే అవకాశం అనేది, వెసులుబాటు అనేది అందుబాటులోకి వచ్చేసింది. అయితే అనుక్షణం ఆ శిశువుని కనిపెట్టుకునేవాడు, అనుక్షణం ఆ శిశువులో వచ్చే మార్పు చేర్పులను గమనించేవాడు, దాని అవసరాలను తీర్చేవాడు ఎవరు అంటే కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాత్రమే. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వమా తద్రీ నఫ్సుం మాదా తక్సిబు గదా వమా తద్రీ నఫ్సుం బి అయ్యి అర్దిన్ తమూత్. ఏ ప్రాణి తాను రేపు ఏం సంపాదించుకోబోతుంది అన్న విషయాన్ని అది గ్రహించజాలదు, దాని జ్ఞానం దానికి ఉండదు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెబుతున్న మాట ఏమిటంటే అదే ఏ ప్రాణి ఏ యొక్క ప్రదేశంలో మరణిస్తుంది అన్న జ్ఞానం కూడా ఏ యొక్క మనిషికి లేదు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నారు. కనుక ఈ ఆయతులో 5 విషయాల్ని ప్రస్తావించి గంటా పదంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రపంచానికి ఇస్తున్న సంకేతం ఏమిటంటే అగోచరాల్ని తెలిసిన వాడు కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాత్రమే. వీటిలోని ఏ ఒక్క విషయాన్ని ఎవరైనా పరిపూర్ణ స్థాయిలో తెలుసుకోగలిగితే వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క ఛాలెంజ్ని అంగీకరించాల్సి ఉంటుందన్న సంకేతం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయత ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. అభిమాన సోదరులారా, అగోచర విషయాల ప్రస్తావన ఎందుకు? అగోచర విషయాల్ని మనం తెలుసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమిటి అంటే మొదటి ప్రయోజనం విశ్వాసం. ఏమిటండి విశ్వాసం? మనం అల్లాహ్ను మన ప్రభువుగా నమ్ముతున్నాం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మన ప్రవక్తగా విశ్వసిస్తున్నాం, ఖురాన్ను మన గ్రంథంగా మనం నమ్ముతున్నాం, ఇస్లాంను మన ధర్మంగా మనం విశ్వసిస్తున్నాం. అవునా కాదండి? మరి ఏ యొక్క భవిష్యవాణుల గురించి అయితే ఖురాను తెలియజేసిందో, మరే భవిష్యవాణుల గురించి అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రబోధించారో వాటన్నిటినీ విశ్వసించడం కూడా అలాగే తప్పనిసరి. ఎలాగైతే మనం అల్లాహ్ను, అల్లాహ్ ప్రవక్తను, అల్లాహ్ గ్రంథాన్ని, అల్లాహ్ ధర్మాన్ని విశ్వసిస్తున్నాము. కనుక ఇస్లాం మనకు ప్రబోధించే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చినాక భవిష్యవాణులను, ప్రామాణికమైన భవిష్యవాణులను తప్పనిసరిగా మనం విశ్వసించి తీరాలి. దీనివల్ల కలిగే యొక్క మరొక ఇదేమిటంటే ఈ భవిష్యవాణుల వల్ల విశ్వాసుల యొక్క విశ్వాసం ద్విగుణీకృతం అవుతుంది. కనుక ఖురాన్లో ఒక ఆయత ఉంది, ప్రజలు విశ్వాసుల వద్దకు వచ్చి ఏమన్నారు? ఇన్నన్నాస ఖద్ జమఊ లకుం ఫఖ్షౌహుం. ప్రజలందరూ మూకుమ్ముడిగా మీకు వ్యతిరేకంగా వారు సమైక్యమైపోయారు, ఎలాగైనా సరే మిమ్మల్ని తుదముట్టించాలని, మిమ్మల్ని నాశనం చేసేయాలని వారు కుట్రలు పన్నుతున్నారు, అన్ని ఆయుధాలతోటి వారు సిద్ధమై ఉన్నారు. కనుక ఫఖ్షౌహుం, వారికి భయపడండి, ఇక్కడ నుండి పారిపోండి, మీ ప్రాణాల్ని కాపాడుకోండి అని చెబితే విశ్వాసులు ఏమంటారు? ఫజాదతుహుం ఈమాన్. వాస్తవంగా చూసుకుంటే విశ్వాస లేమికల ప్రజలు ఇలాంటి విషయాలు విని భయభ్రాంతులై తమ ప్రాంతాలను, నివాస యొక్క ప్రదేశాలను వదిలి పారిపోతారు. అయితే అల్లాహ్ పట్ల విశ్వాసం ఉన్నవారు ఇలాంటి విషయాలు విన్న తర్వాత ఏం జరుగుతుంది? వారి విశ్వాసం మరింత ద్విగుణీకృతమైపోతుంది, పెరిగిపోతుంది అని ఖురాన్ చెబుతుంది. ఎందుకంటే ఈ విషయాల అవగాహన వారికి ముందే ఉంటుంది కనుక అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాల ద్వారా భవిష్యవాణి రూపంలో ఇలాంటి యొక్క స్థితిగతులు రాబోతాయి అన్న విషయం వారికి తెలిసి ఉంటుంది కనుక వారు అక్కడ ఇంకా వారి విశ్వాసాన్ని పెంచుకుంటారే తప్ప నిరాశ నిస్పృహలకు లోను అవ్వరు అన్న విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. భవిష్యవాణుల వల్ల కలిగే యొక్క మరో యొక్క మేలు ఏమిటంటే మనిషి మంచి చేయడానికి సిద్ధమైపోతాడు, చెడు నుండి తన్ను తాను దూరంగా అతను ఉంచుకోగలుగుతాడు. ఉదాహరణకు స్వర్గం ఒక అగోచర విషయం, మన యొక్క అనుభవంలోకి రానిది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గాన్ని తయారు చేశాడు. ఎలా తయారు చేశాడంటే స్వర్గం ఎలా ఉంటుంది అంటే ఏ మానవ మీద దాన్ని అందుకోజాలదు, ఏ ప్రాణి హృదయం మీద దాని తాలూకు అనుభవక ఛాయలు కూడా రాజాలవు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అయితే స్వర్గం గురించి మనం ఖురాన్లో చదివినప్పుడు దాని యొక్క సౌఖ్యాల గురించి, సౌకర్యాల గురించి, అనుగ్రహాల గురించి
భోగభాగ్యాల గురించి మనం ఖురాన్లో చదివినప్పుడు అరే ఈ స్వర్గాన్ని మనం పొందాలిరా అన్న ఆలోచన మనలో కలుగుతుంది, ఆ ప్రేరణ మనకు కలుగుతుంది కనుక సత్కార్యాలు చేయడం సులభమైపోతుంది. రెండవది, నరక యాతనల గురించి మనం చదివినప్పుడు భయం కలుగుతుంది. ఎలాగైనా సరే దేని నుండి మనం కాపాడబడకపోయినా నరకం నుండి మనల్ని మనం కాపాడుకోవాలరా అన్న ఆలోచన అనేది చోటు చేసుకుంటుంది కనుక ప్రేరణ అలాగే హెచ్చరిక అనేది ఈ భవిష్యవాణుల ద్వారా లేదంటే అగోచర విషయాల యొక్క అవగాహన ద్వారా కలుగుతుందన్న విషయాన్ని మనం గమనించాలి. అలాగే అభిమాన సోదరులారా, ఇస్లాం ధర్మం విశ్వజనీన ధర్మం కనుక విశ్వజనీన ధర్మం అంటే ప్రళయం వరకు ఇదే ధర్మం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద ఇస్లాం ధర్మాన్ని పరిపూర్ణంగా గావించడం జరిగింది కనుక ప్రళయం వరకు అవసరమైన సకల విషయాలు ఇస్లాంలో ఉండాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముతషాబిహాత్ల రూపంలో, అగోచర విషయాల రూపంలో, భవిష్య యొక్క వాణుల రూపంలో వీటిని భద్రపరిచి ముస్లిం సమాజానికి కావాల్సినంత ప్రళయం వరకు కావాల్సినంత యొక్క జ్ఞానాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించాడు. కనుక ప్రపంచంలో ఏ యొక్క తరంలోనైనా సరే, ఏ యుగంలోనైనా సరే, ఎక్కడ ఏ సమస్య తలెత్తినైనా సరే అల్హమ్దులిల్లాహ్ ఖురాన్ మరి హదీసులో దానికి పరిష్కారం ముస్లిం సమాజం వెతుక్కోగలదు. కనుక అభిమాన సోదరులారా, భవిష్యవాణులు మరియు అగోచర విషయాల వల్ల కలిగే మరో లాభం ఏమిటంటే మనిషి స్వతహాగా భవిష్య విషయాల పట్ల అతను ఒక విధమైనటువంటి ఆకర్షణ కలిగి ఉంటాడు. కనుక వచ్చే కొన్ని రోజులు ఇది జరగబోతుంది, వచ్చే కొన్ని రోజుల్లో తుఫాన్ రాబోతుంది, వచ్చే కొన్ని రోజుల్లో జలప్రలయం చోటు చేసుకోబోతుంది, వచ్చే కొన్ని రోజుల్లో నీళ్ళు లేకుండా మనిషి వాటర్ యుద్ధాలు జరిగే యొక్క అవకాశం ఉంది. ఇలాంటి యొక్క మాటలు అతను చదువుతూ అతను వాటి వైపు ఆకర్షితుడవుతాడు. కనుక మానవ నైజంలో, ప్రతి వ్యక్తి నైజంలో అగోచర విషయాలు భవిష్యవాణుల పట్ల ఒక విధమైన ఆకర్షణ పొందుపరచడం జరిగింది. ఒకవేళ ఇస్లాంలో ఈ భవిష్యవాణులు కనుక లేకపోయినట్లయితే, ఈ అగోచర విషయాల యొక్క అవగాహన గనక, జ్ఞానం గనక ఇచ్చి ఉండకున్నట్లయితే ఏం జరిగేది? మనిషి అన్య యొక్క మార్గాలను, అన్య బాటలను అనుసరించి వాటిని గ్రహించేందుకు ప్రయత్నించేవాడు. ఇది ఎలాంటిది అంటే, ఒక వ్యక్తి తీవ్రమైన దాహంతో అతని నాలుక పిడిచగట్టుకుపోయింది, తీవ్రమైన దాహంతో ఉన్నారు. అతని ముందర మినరల్ వాటర్ కూడా ఉంది, అతని ముందర సాధారణ నీళ్లు కూడా ఉన్నాయి, అతని ముందర చెరువు నీళ్లు కూడా ఉన్నాయి, అతని ముందర గలీజు నీళ్లు కూడా ఉన్నాయి, అతని ముందర జంజం నీళ్లు కూడా ఉన్నాయి. అన్ని నీళ్లు ఉన్నాయి, ఆప్షన్స్ అన్నీ అతని ముందర ఉన్నాయి. మనకు తెలుసు ఈ భూమండలం మీద అత్యంత పవిత్రమైన మహిమాన్వితమైన జలం ఏది? జంజం. కనుక మనిషి దాహం దేంతోనైనా తీర్చుకోవచ్చు. అయితే ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కనుక మనిషి దేన్ని ఎన్నుకుంటాడు? ఖచ్చితంగా జంజంని ఎంచుకుంటాడు. ఎందుకంటే దానికన్నా మేలిమి యొక్క వాటర్ అనేది, జలం అనేది, నీరు అనేది లేదు కనుక. ఒకవేళ జంజం అందుబాటులో లేకపోతే మినరల్ వాటర్స్లో మేలిమి స్థాయికి చెందిన బ్రాండ్కి చెందిన యొక్క వాటర్ని అతను ఎన్నుకుంటాడు. ఒకవేళ అది అందుబాటులో లేకపోతే దానికన్నా తక్కువ స్థాయి, అది అందుబాటులో లేకపోతే బోరు నీళ్లు, అది అందుబాటులో లేకపోతే బావి నీళ్లు, అది అందుబాటులో లేకపోతే కుంట నీళ్లు, అది అందుబాటులో లేక పరిస్థితులు మమ్మల్ని అడవులకు నెట్టేస్తే, ప్రాణం మీదకి వచ్చేస్తే నీళ్లున్నాయి, ఆ నీటి కన్నా ఎక్కువ అందులో పురుగులున్నా దాని మీద గుడ్డ పరిచేసి ఆ నీళ్లను తాగి తన ప్రాణాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు. దాహం అలాంటిది. కనుక ధర్మదాహము కూడా, సత్యదాహము కూడా ఇదే విధమైనటువంటి స్వచ్ఛమైన యొక్క సత్య అవగాహన మనిషికి లభిస్తే మనిషి దాన్ని అంగీకరిస్తాడు. దానికన్నా క్వాలిటీ తగ్గుతూనే పోతే మొత్తం కలుషితమైన యొక్క ధర్మం అతనికి లభించిన అతను దాన్ని అంగీకరించడానికి సిద్ధమైపోతాడు. కారణం ఏంటంటే ఆ సత్యార్థి అతనిలో ఉంది కనుక. అల్హమ్దులిల్లాహ్, మనం విశ్వాసులుగా, ముస్లిములుగా మేలిమి స్థాయికి చెందిన భవిష్యవాణులు మనం కలిగి ఉన్నాం కనుక ఖురాన్ని మనం చదివినట్లయితే అభిమాన సోదరులారా 6000కు పైచిలుకు ఆయతుల్లో 1400 యొక్క భవిష్యవాణులు, అగోచర విషయాల యొక్క ప్రస్తావన ఉంది.
అల్హమ్దులిల్లా ఖురాన్ని అనువాదంతో పాటు మనం చదివినట్లయితే ఈ అగోచర విషయాల కోసం, ఈ భవిష్యవాణుల కోసం ఏ యొక్క దగులుబాజీ వెధవల వద్దకు లేదంటే దొంగ బాబాల యొక్క సన్నిధికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. అల్హమ్దులిల్లా మన ఆ దాహార్తి అనేది దీంతోనే పూర్తయిపోతుందన్న విషయాన్ని మనం గమనించాలి. అభిమాన సోదరులారా, ఇక ఖురాన్లో పేర్కొనబడిన భవిష్యవాణుల విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ఖురాన్లో అనేక భవిష్యవాణులు ఉన్నాయి. అందులో మూడింటిని మాత్రమే ప్రస్తావించి నేను ముందుకెళ్తాను. మొదటి భవిష్యవాణి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో మక్కాలో ఉండగానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయతులు అవతరింపజేశాడు. అదేమిటి? అలిఫ్ లామ్ మీమ్ గులిబతిర్ రూమ్ వహుమ్ మిన్ బాది గల్బిహిమ్ సయగ్లిబూన్ ఫీ బిద్ఇ సినీన్. ఫీ బిద్ఇ సినీన్. రోమ్ ఎవరు? రోమ్ ప్రజలు ఎవరు? రోమ్ ప్రజలు గ్రంథ ప్రజలు. పారసీలు ఎవరు? ఆ కాలంలో విగ్రహారాధకులు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా గ్రంథం కలిగిన ప్రవక్త, ముస్లింలు కూడా గ్రంథం కలిగిన ప్రజలు కనుక వారికి పారసీల కన్నా ఎక్కువగా అభిమానం ఎవరి పట్ల ఉండేది? రోము ప్రజల పట్ల ఉండేది. కనుక ఒక సమయంలో రోమ్ అనేది వారు అపజయం పాలయ్యారు. ఖురాన్ అంటోంది కొన్ని సంవత్సరాల్లోనే వారు తిరిగి మళ్ళీ విజయాన్ని పొందుతారు. కనుక ఈ ఆయతు అవతరించిన తర్వాత హజరత్ అబూబకర్ రజియల్లాహు తఆలా అన్హు అబూ జహల్తో బెట్టు కట్టారు. అదేమిటంటే 5 సంవత్సరాల్లో రోము ప్రజలు ఫారసీ ప్రజల మీద విజయం సాధిస్తారు అని. అది విన్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, లేదు గడువు కాస్త పొడిగించుకో అన్నారు. కనుక 10 సంవత్సరాలుగా ఆయన అక్కడ బెట్టు కట్టడం అనేది జరిగింది. ఎందుకంటే బిద్అ సినీన్ అంటే 3 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు కాలాన్ని ఏమంటారు? బిద్అ సినీన్ అంటారు. కనుక ఇది జరిగిన 9 సంవత్సరాలకు రోమ్ అనేది స్పష్టమైన విజయం పారసీల మీద సాధించడం అనేది జరిగింది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బతికి ఉండగానే ఈ భవిష్యవాణి ఆయన జీవిత కాలం నుండి పూర్తయింది. అలాగే బద్ర్ యుద్ధంలో విజయం లభిస్తుంది అని సయుహ్జముల్ జము వయువల్లూన దుబుర్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందే ఈ ఆయతును అవతరింపజేసేశాడు. కనుక అల్హమ్దులిల్లాహ్ బద్ర్లో కూడా ముస్లింలు విజయాన్ని సొంతం చేసుకున్నారు. వీటితో పాటు అబూ లహబ్ మీ అందరికీ తెలిసి ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి బాబాయ్. ఎక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్ళినా ఆయన వెంట తను ఉంటూ, ఒకవేళ తను వెలుగు అంటే అది చీకటి, అతను చీకటి అది వెలుగు, అతను సత్యం అంటే అది అసత్యం, అది అసత్యం అతను అసత్యం అంటే అది సత్యం, అతను తీపి అంటే చేదు, చేదు అంటే తీపి అని ప్రచారం చేసేవాడు. అలాంటి వ్యక్తి గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక సూరా అవతరింపజేశాడు, సూరత్ లహబ్. తబ్బత్ యదా అబీ లహబిన్ వతబ్. ఈ ఆ సూరాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతని భవిష్యత్తులో జరిగే సకల విషయాల ప్రస్తావన ఇందులో తీసుకువచ్చేశాడు. కనుక ముస్లింలను అపోహకు గురి చేసేందుకు ఉనికిలోకి తేబడ్డ, శిక్షణ ఇవ్వబడ్డ యొక్క జారీ మేలర్ అనే క్రైస్తవ ప్రచారకర్త ఇదే విధమైన విషయాల్ని వెతికి ముస్లింలను అపోహకు గురి చేయాలని ప్రయత్నం చేస్తుండగా ఈ సూరాను చదవడం జరిగింది. ఈ సూరా చదివి పరిశోధన చేసిన తర్వాత, అరే ఇతని గురించి ఈ సూరా ఎప్పుడు అవతరించింది? తను మరణించక 10 సంవత్సరాల ముందు అవతరించింది. ఇంకా 10 సంవత్సరాల్లో ఏ ఒక్క సమయంలోనైనా సరే అతనికి అరబీ వచ్చు, ఏం అవతరించింది తెలుసు, ఏం ప్రస్తావించబడింది అన్న విషయం కూడా తెలుసు. ఏ ఒక్క గడియ కోసమైనా సరే, అబద్ధానికైనా సరే, చూపించడానికైనా సరే, ప్రదర్శనా బుద్ధిగానైనా సరే నేను విశ్వసించానక చిన్న మాట అనేసి ఉంటే ఇస్లాం ధర్మం ఉండేది కాదు. ప్రవక్త సలసం అసత్యమైపోయేవారు, ఖురాన్ గ్రంథం అసత్యంగా పరిగణించబడేది. అయితే 10 సంవత్సరాల వరకు అతను చెయ్యలేకపోయాడంటే, అతని చెయ్యనివ్వలేదు అంటే ఎవరి వల్ల సాధ్యం? అదే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కనుక ఈ సూరా ద్వారా తను ఇస్లాం స్వీకరించడం అనేది అల్హమ్దులిల్లాహ్ జరిగింది. కనుక దీనికన్నా మరో యొక్క బ్రహ్మాండమైన విషయాన్ని మీ అందరికీ నేను తెలియజేసిన ఆ భవిష్యవాణి ఏమిటంటే, ఖురాన్ తెలియజేస్తుంది, ఖుల్ ఇన్ కుంతుం ఫీ రైబిన్ మిమ్మా నజల్నా అలా అబ్దినా ఫఅతు బిసూరతిన్ మిన్ మిస్లిహి వదుఉ షుహదాఅకుం ఇన్ కుంతుం సాదిఖీన్ ఫఇన్ లం తఫఅలు వలన్ తఫఅలు. ఖురాన్ అంటుంది, ఈ ఖురాను గ్రంథం దైవ గ్రంథము కాదు అన్న యొక్క సందేహం గనక మీకు ఉన్నట్లయితే, శంక గనక మీకు ఉన్నట్లయితే, మీరు ఇటువంటిదే ఈ ఖురాన్లో ఉండేటటువంటిదే ఒకే ఒక్క సూరాను లిఖించుకురండి. మీరే కాదు, మీకు ఎవరెవరు కావాలో వారి సహాయాన్ని మీరు పొందండి. మానవులందరి సహాయంతో పాటు జిన్నుల్ని కూడా తోడు చేసుకోండి.
ఆ తర్వాత ఖురాన్ అంటుంది ఫైల్లం తఫాలు, ఒకవేళ మీరు అది చేయలేకపోతే, తర్వాత ఏమంటుంది వలన్ తఫాలు, ప్రళయం వచ్చేస్తుంది కానీ ఇది మాత్రం మీరు చెయ్యలేరు. కనుక అభిమాన సోదరులారా, దీనికి మించిన భవిష్యవాణి ఏం కాగలదు? ప్రళయం వరకు కూడా ఎవరు ఖురాన్లో ఉన్న ఒక సూరా వంటి ఒక ఆయతు వంటి లిఖించుకు తీసుకురాలేనక భవిష్యవాణి అల్హమ్దులిల్లాహ్ ఖురాన్ మనకు ఇస్తుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇక అభిమాన సోదరులారా, తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్న మాట అంటే, ఇన్ని యొక్క నిజాలు, ఇన్ని సత్యాలు ఇస్లాంలో ఉన్నప్పటికీ వలాకిన్న అక్సర నాసి లా యఅలము, ఇస్లాం సత్యత గురించి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సత్యత గురించి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సత్యత గురించి, గ్రంథం యొక్క సత్యత గురించి చాలామంది ప్రజలకు అవగాహనే లేదు. ఈ కారణంగానే వారేం చేస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే మనిషి తనకు తెలియని ప్రతిదానికి శత్రువుగా ఉంటాడు. కనుక ఇస్లాం ధర్మం ఏంటి, ఇస్లాం ధర్మం దేన్ని ప్రబోధిస్తుంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవన విధానం ఏంటి, ఇస్లాం చట్టాలు ఏమిటి, ఏ విధమైన శిక్షణ ఇస్లాం ఇస్తుంది, తదితర విషయాల అవగాహనది ప్రజలకు లేదు. అనగా ప్రజలలో ఈ వ్యతిరేక భావ విషయాలు అనేవి కనిపిస్తాయి. ఒకవేళ వారికి కనుక నిజమైన అవగాహన కలిగినట్లయితే వాళ్ళు వారి యొక్క మత ధర్మాలను, జీవన విధానాలను వదిలేసి ఇస్లాంను తన జీవన విధానంగా చేసుకుంటారనడంలో ఎటువంటి సందేహం లేదు. అభిమాన సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాల్లో ఆయన పేర్కొన్న భవిష్యవాణులు మనం తీసుకున్నట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముక్తసిరిగా చెబుతూ వెళతాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన గారాల పట్టి అయిన హజరత్ ఫాతిమా రజియల్లాహు తన గారిని మరణ ఘడియలు సమీపించినప్పుడు పిలిపించి ఓ శుభవార్త తెలియజేశారు. అదేమిటంటే, నా మరణానంతరం నా కుటుంబంలో నాతో అందరికన్నా ముందు వచ్చి కలిసేదానవు నువ్వే అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేసినట్టుగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణానంతరం 6 నెలల్లో ఆయన కుటుంబంలోనే మొదటిసారిగా హజరత్ ఫాతిమా రజియల్లాహు తఆలా అన్హా గారు మరణించి ఆయన్ను చేరుకోవడం అనేది జరిగిందన్న విషయాన్ని మనం గమనించాలి. ఆ తర్వాత మనం తీసుకున్నట్లయితే అదీ బిన్ హాతిమ్ వచ్చినప్పుడు అనేక భవిష్యవాణుల్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఆ భవిష్యవాణులు అన్నీ నిజమయ్యాయి. అలాగే హసన్ రజియల్లాహు తఆలా గారి విషయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కొన్ని భవిష్యవాణులు తెలియజేశారు. ఆ భవిష్యవాణి కూడా నిజమైంది. అదీ బిన్ హాతిమ్కి తెలియజేసిన భవిష్యవాణిలో ఒక భవిష్యవాణి అవసరం మనకు ఉంది కనుక చెప్తున్నాను. అదేమిటంటే, నువ్వు ఒకవేళ సుదీర్ఘ యొక్క ఆయుష్ గనుక పొందినట్లయితే దీన్ని కూడా చూస్తావు. అదేమిటంటే, ఒక వ్యక్తి తన గుప్పెడు నిండా బంగారాన్ని పెట్టుకొని దానం చేయడానికి బయలుదేరుతాడు. అయితే ఆ దానాన్ని స్వీకరించేందుకు ఎవరు సిద్ధంగా ఉండరు అని. కనుక పండితులు దీన్ని 2 విధాలుగా వ్యాఖ్యానించారు. ఒకటి, ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ గారి కాలంలో ధనాన్ని తీసుకొని ప్రజలకు ఇవ్వాలన్న ఉద్దేశంతో 10 దేశాలు తిరిగి మళ్ళీ వచ్చి బైతుల్ మాల్లో దాన్ని జమ చేశాడు. తీసుకునేవాడు ఎవడు లేడు. ఇదొకటి. రెండవది, ప్రళయ సమీపంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇరాక్లో ఉన్న యొక్క దజలా ఫురాత్లో బంగారు స్తంభాలు అనేది బయటపడతాయి. అవి బయటపడినప్పుడు మీరు వాటిలో నుండి ఏది తీసుకోకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేయడమే కాకుండా, ఆ కాలంలో మనిషి దగ్గర కుప్పలు తెప్పలుగా పసిడి బంగారం ఉంటుంది కానీ ధాన్యం ఉండదు, ధనం ఉంటుంది కానీ ధాన్యం ఉండదు. గుప్పెడి యొక్క ఈ యొక్క బంగారాన్ని పట్టుకొని అతను ప్రజల దగ్గరికి తీసుకెళితే ప్రజలు దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక ఈ యొక్క హదీసులోని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మాటను మనం దాని తీవ్రతను గమనించాలి. అదేమిటంటే, ఇత్తకున్నార వలో బిషక్కి తమర, మీరు మిమ్మల్ని నరకాగ్ని నుండి కాపాడుకోండి. ఖర్జూర ముక్కను దానం చేసైనా సరే. మనకు అనిపించింది ఖర్జూరపు యొక్క ముక్క ఏమిటి, మాకు కావాలంటే ఖర్జూరాలే దానం చేసేద్దాం, కోకొల్లలో ఖర్జూరాలు ఉన్నాయి కదా, ఉన్నాయి సార్, ఈ రోజు ఉన్నాయి అల్హమ్దులిల్లా. దానం చేసుకునే వెసులుబాటు ఉండి దానం చెయ్యండి. మరణం మనల్ని సమీపించకముందే, మరణం మనల్ని కబళించకముందే. అయితే ఒక సమయం వస్తుంది, అప్పుడు మనిషి ఆ యొక్క ఖర్జూరపు యొక్క ముక్కను దానం చెయ్యాలన్నా అది కూడా అతనికి అందుబాటులో ఉండదు. ఎందుకంటే ధాన్యం ధనం కన్నా, బంగారం కన్నా, ప్రపంచంలో సకల నిధుల కన్నా చాలా విలువైనదిగా మారిపోతుంది. కనుక ఆ సమయం ఆసన్నం కాకముందే, మనం మరణం యొక్క వడిలో వదకకముందే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ప్రసాదించిన సిరి సంపదల నుండి అల్లాహ్ మార్గంలో మనం ఖర్చు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అభిమాన సోదరులారా, చివరి యొక్క మాటతో నా మాటను పూర్తి చేస్తాను. ఎందుకంటే భవిష్యవాణులు ఎన్నున్నాయంటే లెక్కే లేదు, అన్నీ ఉన్నాయి.
కేవలం ఖురాన్లో నేను మీకు చెప్పాను 1400 భవిష్యవాణులు అగోచర విషయాల యొక్క ప్రస్తావన ఉంది. హదీసులో ఇంకా ఎక్కువ అష్రాతుస్సా, ప్రళయ సంకేతాలు, చిన్న తరహా సంకేతాలు, పెద్ద తరహా సంకేతాలు ఎన్నో కోకొల్లలుగా ఉన్నాయి. వాటన్నింటిని మనం ప్రస్తావించలేం. కనుక గమనించాల్సిన విషయం, చివరి విషయం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, లా తఖూము స్సాఅతు హత్తా యుబఅసు దజ్జాలూన కజ్జాబూన ఖరీబం మిన్ సలాసీన్ కుల్లుహుం యజఅము అన్నహు రసూలుల్లాహ్ వ మిన్హుం 4 నిస్వా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, 30 మంది అసత్యవాదులు రానంత వరకు ప్రళయం సంభవించబడదు. ఆ అసత్యవాదులు నరుగులు స్త్రీలై ఉంటారు. ఆ అసత్యవాదులని ప్రతి ఒక్కడు ఇదే భ్రాంతిలో ఉంటాడు, నేనే దైవ ప్రవక్తని అని. నేనే అంటే ఇంతమందేనా అంటే కాదు, ఎంతోమంది వస్తారు. అయితే ఈ 30 మందిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇక్కడ గిరిగీసి పరిమితం చేశారు. అంటే వీరు బాగా ఫాలోవర్స్ ఉన్న యొక్క చెడు వ్యక్తులై ఉంటారు. ఎవరిలో వస్తారు వీరు? ఎవరిలో వస్తారు? క్రైస్తవ సమాజంలో వస్తారు, యూద సమాజంలో వస్తారు, హైందవ సమాజంలో వస్తారు అనుకుంటున్నారా? కాదు సోదరులారా. మన వేషధారణ కలిగే, మన గ్రంథాన్ని చదివితే, మనలానే జీవిస్తూ, మనలానే అన్నీ చేస్తూ ఈ యొక్క అసత్యవాదానికి వారు ఒడిగడతారు అన్న విషయాన్ని మనం గమనించాలి. అందులో ముసైలమ ఇబ్న్ కజ్జాబ్ గురించి మీరు ఉంటారు, ఇతర యొక్క వ్యక్తుల గురించి మీరు ఉంటారు. ప్రస్తుత కాలంలో గమనించినట్లయితే 1972లో మక్కాలో జరిగిన సమావేశంలో ప్రపంచపు యొక్క ముస్లిం మేధావులు అందరూ తీసుకున్న నిర్ణయం ఏమిటంటే కాదియానీలు ముస్లింలు కారు అని. కాదియానీ మతం అనేది మనలాంటి వేషధారణ కలిగిన, మనలాంటి ఆచార వ్యవహారాలు కలిగిన యొక్క ఒక అధర్మం అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక 1889లో ఈ యొక్క మతాన్ని పాకిస్తాన్లో గులాం అహ్మద్ కాదియానీ అనే అతను స్థాపించాడు. ముఖ్యంగా ఈ వ్యక్తులు మన భారతదేశంలో తీసుకున్నట్టే 1,00,000కు పైచిలుకు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్టయితే 1,00,000కి పైచిలుకే వీరున్నారు. లండన్ వీరి యొక్క కేంద్రంగా ఉంది. అక్కడి నుండి అన్ని యొక్క వీరి ప్రసారాలు అనేవి జరుగుతాయి. కనుక ఈరోజు ముఖ్యంగా ఇతర రాష్ట్రాలతో పాటు ఆంధ్ర రాష్ట్రానికి కూడా పొంచి ఉన్న ప్రమాదం కాదియానియత్. ప్రతి ఒక్క పల్లెకి వీరు చేరుతున్నారు, ప్రతి ఇల్లుకి వీరు చేరుతున్నారు. ధన సహాయం రూపంలో, రుణ యొక్క రూపంలో, ఇతర రూపాల్లో వీరిలో ఉన్న ఈ అవిశ్వాస పోకడలని ముస్లిం జనావళిలో వీరు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కనుక మనం కడు అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అభిమాన సోదరులారా, ఇదే విషయమై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు భవిష్యవాణి విషయం చెప్పినాక చివరి మాట ఏమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒక కాలం రానుంది, ఆ కాలంలో ఆకలితో ఉన్న యొక్క శునకాలు ఎలాగైతే అన్నమున్న విస్తరి మీద పడి ఆ యొక్క విస్తరిని చించి చిప్పి చేస్తారో, అదేవిధంగా ప్రపంచక సముదాయాలన్నీ ముస్లిం సముదాయం మీద పడి వారిని చెల్లా చెదురు చేసేస్తాయి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక మనం నేడు గమనిస్తున్న అంతర్జాతీయ పరిణామాలు కానీ, లేదంటే ప్రాంతీయ పరిణామాలు కానీ, దేశీయ పరిణామాలు కానీ, ఎటువంటి వ్యక్తులు నాయకులు అవుతున్నారు అంటే అరే వీరికన్నా దుర్మార్గులు ఉండగలరా అన్న ఆలోచన ప్రస్తుతం మనకు కలుగుతుంది. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే రాబో తరాల్లో దీనికన్నా దుర్మార్గమైన దుష్టులైన వ్యక్తులు నాయకులు కాబోతున్నారు. కనుక ప్రస్తుతం మనకు ఎదురైన ఉన్న పరిస్థితి అనేది ఇది చాలా స్వల్పం. దీనికన్నా భయంకరమైన పరిస్థితి అనేది భవిష్యత్తులో రాబోతుంది. కనుక నేడు మనకు ధర్మ అవగాహన అవసరం ఎంత ఉందో మన తరాలకు, తర్వాతి తరాలకు మనకన్నా ఎక్కువ సార్లు, అధిక సార్లు అనేది ధర్మ అవగాహన అవసరం ఉంది. ఎందుకంటే ఉపద్రవాలు అదే విధంగా కుండపోతగా వారి మీద కురిసే యొక్క కాలం సమీపంలో రాబోతుంది. కనుక అభిమాన సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేసిన యొక్క ఈ భవిష్యవాణులు కానీ, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేసిన అగోచర విషయాలు కానీ, వీటన్నిటినీ మనం తెలుసుకోవడంతో పాటు కడు అప్రమత్తంగా ఉంటూ మన యొక్క తర్వాతి తరాల్ని కూడా వీటి అవగాహన కలిగించి ధర్మ మార్గాన వారిని నిలకడగా కలిగి జీవించేలా తీర్చిదిద్దడమే కాకుండా అన్ని విషయాలతో పాటు ముఖ్యంగా ప్రథమంగా అకీదా విషయంలో వారిని మనం తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ అనడం వినడం కన్నా ఎక్కువగా పాటించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వ నఫఅని వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వ దిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరుర్ రహీమ్.